ఒక పర్సన్కి మెంటర్ అనే వాళ్ళు ఎందుకంత ఇంపార్టెంట్ అన్న? తప్పనిసరిగా ఇంపార్టెంట్ శివ. పర్సన్కి అని కాదు, బిజినెస్కి కానీ, ఒక కంపెనీకి కానీ, లేదా ఒక ఫ్యామిలీకి కానీ, లేదా ఒక ఇండివిజువల్గా బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక వ్యక్తికి కానీ తప్పనిసరిగా మెంటర్ అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కాదు, మహాభారతం చూసుకుంటే అర్జునుడు పాండవులు గెలవడానికి గల కారణం ఏంటి అంటే అర్జునుడికి ఉన్న మెంటర్ శ్రీకృష్ణుడు. సో ఆయన ఉండబట్టి ఆయన గైడెన్స్లో ఆయన చెప్పిన దాని ప్రకారం నడవడం వల్ల ఆ మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు విజయం సాధించడం జరిగింది. సో అలాగే మన నిత్య జీవితంలో కూడా నీకంటూ ఒక గైడెన్స్ ఇచ్చే వ్యక్తి, ఒక గురువు అనుకోండి, మెంటర్ అనుకోండి, కోచ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక ట్రైనర్ లేకపోతే లేదా ఒక మెంటర్ లేకపోతే నువ్వు చేసే వ్యాపారంలో కానీ లేదా నువ్వు వెళ్ళే వేలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దాంట్లో కానీ పర్సనల్గా మన వ్యక్తిత్వంలో కానీ లేదా నీ ఫ్యామిలీలో కానీ నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక మెంటర్ ఉండాలి. ఎందుకంటే నీ బాధలు చెప్పుకోవాలి, నీ కష్టాలు చెప్పుకోవాలి, వాటన్నిటికీ ఒక మెంటర్ ఉండి సరైన డైరెక్షన్ ఇస్తే, సరైన దిశలో నువ్వు ప్రయాణిస్తే సరైన విజయానికి నువ్వు చేరుకోగలుగుతావు. సింపుల్. సో ఆ మెంటర్ లేడనుకో, నీలో నువ్వు స్ట్రెస్ పడి, నీలో నువ్వు దాన్ని బాగా ఫీల్ అయ్యి ఆ భారాన్ని మోయలేక నువ్వు కుంగిపోయి అక్కడ ఆగిపోతున్నావు. నువ్వు చేసే జర్నీలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఒకవేళ మెంటర్ ఉందనుకో, నీ భారాన్ని కొద్దిగా ఆయన మోస్తాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తారు? ఆ భారాన్ని యుద్ధంలో వాళ్ళకు ఉన్నటువంటి అన్నిటిని ఆయనే మోస్తాడు. చెప్తాడు లాస్ట్లో, ప్రతిదీ నేనే, నువ్వు నీ కష్టం నీదే, నీ నొప్పి ఏదైతుందో అది కానీ నువ్వు అనుభవించే ప్రతిదీ కూడా నేను అనుభవిస్తున్నాను అని చెప్తాడు లాస్ట్లో గాంధారికి. మొత్తం ఈ కురుక్షేత్రం అయిపోయిన తర్వాత, అందరూ చనిపోయిన తర్వాత డిస్కషన్ లాస్ట్కి గాంధారి దేవత శపిస్తుంది. శపించినప్పుడు అలా చెప్తాడు అన్నట్టు. ఇంకొకటి అన్న, మరి మెంటర్ అంటే రెండు రకాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మెంటర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహాభారతం తీసుకున్నారు, శ్రీకృష్ణుడు పాండవులకి ఎట్లయితే ఉన్నారో కౌరవులకు కూడా అట్లనే శకుని ఉన్నాడు. సో మెంటర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ కౌరవులు అందరూ 100 మంది కూడా చనిపోయింది బికాస్ ఆఫ్ ఎవరు, ఈ శకుని వల్ల. ఆ రైట్ మెంటర్ని చూజ్ చేసుకోవడం ఎట్లా? శివ, ఇక మనకి మహాభారతం వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న క్లిప్ చెప్తాను. మహాభారతంలో నాకు తెలిసినది, నా పర్సెప్షన్లో నేను నేర్చుకున్నది, నాకు తెలిసిన నేను చెప్తాను. అయితే శివ, నువ్వు ఏకలవ్య అని ఒక పేరు విన్నావా మహాభారతంలో? ఏకలవ్యుడు అని ఉంటాడు. సో ఆయన బొటన వేలు అడుగుతారు. ఎవరు అడుగుతారు? ద్రోణాచార్యుడు అడుగుతారు. కానీ ద్రోణాచార్యుడు ఆయన గురువు కాదు. ఈయన విగ్రహాన్ని పెట్టుకొని ఏకలవ్యుడు ఆ విగ్రహం ముందు ఈయన విద్య నేర్చుకోవడం జరుగుతుంది. మరి ద్రోణాచార్యులు ఎవరికి విద్య నేర్పిస్తాడు? అర్జునుడికి, పాండవులకి, కౌరవులకి. అవును కదా? వీళ్ళకి విద్య నేర్పిస్తూ ఉంటాడు. దూరం నుంచి చూస్తూ ఉన్న ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే ఆ విద్యని అభ్యసిస్తాడు. ఈయన విగ్రహాన్ని పెట్టుకొని అడవిలో అభ్యసిస్తున్నప్పుడు ఒక రోజు ఏమవుతుందంటే అర్జునుడికి అలాగే మన పాండవుల అయినటువంటి వీళ్ళకి, ఏది మన కౌరవులకి వీళ్ళకి ఒకటి పరీక్ష ఉంటుంది అక్కడ. ఏది మన ధనస్సు అంటారు, తెలుసా నీకు? ఇది మన బాణం. సో దాన్ని ఒకటి ఏమంటారు, అక్కడ ఒక పరీక్ష పెడతాడు అలా గురువు. పెట్టినప్పుడు అందులో ఎక్కడి నుంచో దూరంగా ఉన్న ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే ఒక బాణం వేస్తాడు. అరే, ఇంత అద్భుతంగా వేస్తున్న వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని చూడాలి అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని చూసుకుంటూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎవరు, అర్జునుడు కానీ మన కౌరవులు వీళ్ళలో కొంతమంది అశ్వత్థామ అండ్ ఈయన వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకలవ్యుడు ఉంటారు. నీ గురువు ఎవరు, ఇంత అద్భుతంగా వేయగలుగుతున్నావు కదా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయనే నా గురువు అనేసి బొమ్మను చూపిస్తారు, ఆ విగ్రహాన్ని చూపిస్తారు. ద్రోణాచార్యుల విగ్రహాన్ని చూపిస్తాడు. చూపించినప్పుడు ఆలోపే ద్రోణాచార్యుడు వస్తాడు అక్కడికి. వచ్చిన తర్వాత నేను నీ గురువుని కాదు, నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు చెప్పు అంటాడు. ఆ గురుదేవా, నువ్వే నా గురువువి, ఇగో ఇక్కడ మీ విగ్రహం పెట్టుకొని నేను నేర్చుకుంటున్నాను. నేను మీ ఆశయాలు, మీ ఆలోచనలు, మీరు నేర్పినట్టు విద్యనే నేను అభ్యసిస్తున్నానని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన ఏం ఆలోచిస్తాడో తెలియదు. కట్ చేస్తే, నువ్వు నా శిష్యుడు అయితే నిజంగా నువ్వు నా గురు దక్షిణ ఇవ్వు అని అంటాడు.
తప్పకుండా ఇస్తాను గురుదేవా, నీకేం కావాలో చెప్పు అంటాడు. అప్పుడు ఆ ఆయన గురువుగా ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఆయన ఏం అడగాలి? ఆయన ఎదుగుదలను కోరుకోవడము, లేకుంటే ఇంకేదన్నా చూసి అడగాలి. కానీ ఏం అడుగుతాడు? ఇంకెప్పుడు ఆయన జీవితంలో బాణం వేయకుండా ఆయన బొటను వేలిని అడుగుతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బాణం తీసి అదే బాణంతో కట్ చేసి ఇస్తాడు. ఆయన గురి దక్షిణ చేస్తాడు. ఆ రోజు ఆయన ద్రోణాచార్యులు వెళ్ళిపోతారు. ఇది కట్ చేస్తే అక్కడ గురువు అనే వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్గా శివ, నువ్వు ఎంచుకున్నప్పుడు ఒక గురువుని రైట్ గురువుని ఎంచుకుంటున్నావా లేదా? ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, అంటే మహాభారతంతో పోల్చి చూసుకుంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో నువ్వు గనక ఒక రైట్ గురువుని నువ్వు ఎంచుకోలేకపోతే నీ ఎదుగుదలని అక్కడనే ఆగిపోతుంది. నిన్ను అక్కడనే ఆపేస్తారు. ఇప్పుడు గురువులు కూడా ఎవరు కూడా ఇంతకుముందుకు ఎలా ఉంటుండే, గురువులు అంటే దైవంతో సమానం. గురుదేవో గురు బ్రహ్మో గురు సాక్షా పరబ్రహ్మ మహేశ్వర అనేసి ఒకటి ఉంటుంది శ్లోకం. సో అలాగా మనకి గురువుని దైవంతో సమానంగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి గురువులే నిన్ను, అంటే నీ ఎదుగుదలని నిన్ను నీ రెక్కల కష్టాలని వాడుకొని వాళ్ళు ఎదగడానికి చూస్తారు తప్ప నిన్ను ఎదగాలని వాళ్ళు చూడరు. సో అందుకు మనం మెంటర్ అనే వ్యక్తిని కరెక్ట్గా ఎంచుకోవాలి, గురువుని కరెక్ట్గా ఎంచుకోవాలి. అప్పుడు నీ దిశ బాగుంటుంది, నీ దశ బాగుంటుంది. సింపుల్. రైట్. అలా చాలా బాగా చెప్పారన్న. అంటే గురువు ఒక గురువు బాగుంటే మనం ఏమనుకున్నా ఈజీగా చేయగలుగుతాం. మన గురువే మనల్ని ఇంకా ఏమంటారు పతనాన్ని ఆయన ఆలోచన బాగాలేనప్పుడు నువ్వెలా చేయలేము, అసలు ఎదగలేదు. రైట్ అన్న.